యేసుక్రీస్తు నజరేతులో పుట్టి 30 సంవత్సరాలు తన తల్లిదండ్రుల దగ్గర ఉన్నాడు. తన తల్లిదండ్రులకు సహకారిగా ఉంటూ వాళ్ళ నాన్నగారు చేస్తున్న వడ్రంగ పనిని చేస్తూ తన తర్వాత పుట్టిన తమ్ముళ్ళను చెల్లెలను పెంచుకుంటూ వస్తూ ఉన్నాడు. 30 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు యూదుల ఆచారం చొప్పున ఆయన పెద్దవాడిగా ఎంచబడ్డాడు కనుక అతను యోహాను చేత బాప్తిస్మం పొంది పరిచర్యను ప్రారంభించడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. అయితే పరిచర్య ప్రారంభించడానికంటే ముందుగా ఆయన 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉన్నట్లుగా మనం చూస్తాం. ఈ ఉపవాసం ఉన్న తర్వాత ఆత్మ ఆయనను అరణ్యమునకు కొనిపోయింది. మన జీవితాల్లో మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే ఇది ఎగ్జామ్స్ టైం అని మనం అందరం చెప్పుకుంటాం. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వరకు సెకండ్ ఇయర్కి ఎగ్జామ్ జరుగుతూ ఉన్నాయి. 17 తారీఖు నుంచి మళ్ళా 10th క్లాస్ వరకు ఎగ్జామ్ జరుగుతాయి. వాళ్ళకి అయిన వెంటనే మళ్ళీ మిగతా క్లాసెస్ కూడా ఎగ్జామ్ జరుగుతాయి. ఎందుకు ఎగ్జామ్స్ పెడతా ఉంటారు అంటే మరి సామర్థ్యం ఏంటో తెలుసుకునడానికి. ఎవరినైనా కానీ మనం వాళ్ళ స్థాయి ఏంటో తెలుసుకోవాలనుకున్నప్పుడు ఫస్ట్ మనం టెస్ట్ చేస్తూ ఉంటాం, పరీక్షిస్తూ ఉంటాం. వీడు మంచి స్టూడెంటా కాదా తెలియడానికి టీచర్స్కి తెలియాలంటే వాడు పరీక్షలో పాస్ అవ్వాలి. సో ప్రతి దానికి కూడా మనం పరీక్షలు పెడతా ఉంటాం. ఆ పరీక్షల్లో వాళ్ళ స్థాయి ఏంటో తెలిసిపోద్ది. ఎవరు ముందు వరుసలో ఉంటారు, ఎవరు వెనకబడిపోతారు అనేది ఆ పరీక్షలోనే తెలిసిపోతూ ఉంటుంది. యేసు పరిచర్యకు వెళ్ళబోతా ఉన్నాడు. 40 దినాలు ప్రయాసపడి ప్రార్థన చేసిన తర్వాత ఆయన ఒక టెస్ట్కి కొనిపోయాడు. ఆయనను తీసుకున్న అరణ్యంలోకి లాక్కి వెళ్ళిపోయింది ఆత్మగా. దేవుడు ఇక్కడ రాస్తూ ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తును పరీక్షించడానికి అతని సామర్థ్యం ఏంటి, ఎంతవరకు అతని ప్రార్థన, ఎంతవరకు అతని యొక్క భక్తి జీవితం ఉన్నది అని తెలుసుకోవడానికి ఆత్మ వలన ఆయన అరణ్యంలోనికి కొనిపోయాడు. ఇప్పుడు 40 దినాల ప్రార్థనలు ముగించుకొని అరణ్యంలో ఉన్న ఆయన దగ్గరకు అపవాది వచ్చింది. అపవాది ఆయనకు శోధిస్తా ఉంది. అపవాది శోధించడానికి ఆ దినం నుంచి ఈ దినం వరకు కూడా 3 ఆయుధాలను అది పెట్టుకుని ఉంటుంది. యోహాను రాసిన పత్రికలు, మొదటి పత్రికలోనే మనకి మాటలు తెలుస్తూ ఉంటాయి. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 16వ వచనంలో ఈ లోకంలో మనం ఎదుర్కొనబోయే పరీక్షలు ఎక్కడి నుంచి వస్తాయంటే లోకంలో ఉన్నదంతయు శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవు కావు. నీ తండ్రి వలన పుట్టినవు కాదు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు మనకి ఒక మాదిరి చూపించడానికి 40 దినాల ప్రార్థనలో మనం ఎదుర్కొనబోయే శోధనను పరిచయం చేయడానికి ఈ లెంట్లోని మొదటి ఆదివారాన్ని మనకు ఏర్పాటు చేశాడు. ఈ మొదటి ఆదివారంలో 40 దినాల పాటు మనకు ట్రావెల్ చేయబోతూ ఉండగా మనకి ఎదురయ్యే మొదటి అనుభవం ఏంటంటే, మనకు ఎదురయ్యే మొదటి పరీక్ష ఎక్కడి నుంచి వస్తుందంటే శరీరాశను బట్టి వస్తూ ఉంటుంది. ఇక్కడ యేసుక్రీస్తు 40 దినాలు ఉపవాసం ఉన్నాడు. ఆయన నీరు తాగలేదు, ఏమీ తినలేదు. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం కూడా ఆయన ప్రార్థనలోనే గడుపుతా ఉన్నాడు. అదే మాట ఇక్కడ రాస్తున్నాడు, 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా ఆ శోధకుడు ఆయన ఎదురుకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగినట్లు ఆజ్ఞాపించమన్నాడు. ఇక్కడ చూస్తే ఆయన శరీరం అంతా కూడా ఆకలితో ఉన్నది. ప్రార్థన చేసినంత కాలము కూడా ఆయనకు ఆకలి అనిపించలేదు. మోకరించినంత కాలము ఈ శరీరానికి సంబంధించిన బాధ ఏమీ లేదు. కానీ ప్రార్థన ముగించిన 40 దినముల తర్వాత సాతాను అక్కడికి వచ్చేటప్పటికి ఆల్రెడీ ఆయన ఆకలితో ఉన్నాడు. అతని శరీరం అంతా కూడా ఆహారాన్ని కోరుకుంటూ ఉంది. యేసు ఆకలి కొనగా సాతాను వచ్చి వెంటనే అతను పరీక్షిస్తూ ఉన్నాడు. ఈ శరీరానికి ఈయన ఎంత ప్రాధాన్యత ఇస్తాడు, ఇతని శరీరానికి కావలసిన వాటి కొరకు ఎంత దూరం వెళ్తాడు, ఇతని శరీరానికి కావలసిన దాని కొరకు ఏమి చేస్తాడు అని అనుకుంటూనే అతను సజెషన్ ఇస్తా ఉన్నాడు. ఆయన వచ్చి అపవాది వచ్చి ఆయనతో మాట్లాడుతున్నాడు. ఏమనంటే ఈ రాళ్ళు రొట్టెలగినట్లు ఆజ్ఞాపించమన్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు అంటారు, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించను అని వ్రాయబడి ఉన్నారు. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 3వ వచనంలో ఈ మాట రాయబడుతుంది. ద్వితీయోపదేశకాండం కనుక మనం చదువుకుంటే 8వ అధ్యాయం 3వ వచనంలో ఇదే మాట రాయబడుతుంది. అదే మాటను లేఖనాలు ఎరిగిన వారుగా, లేఖనాలను బట్టి జీవించే వాడుగా ఉన్న యేసుక్రీస్తు చెప్తున్నాడు, మనుషుడు రొట్టె వలన జీవించడు. రొట్టె కొంతకాలం వరకు మాత్రమే అతని శరీరాన్ని ఏమైనా బ్రతికించగలదేమో కానీ
దేవుని మాట మాత్రమే అతన్ని బ్రతికిస్తుంది అనే మాట ఇక్కడ చెప్తా ఉన్నారు. ఆయన జీవించిన కాలంలో శోధనలో ఆయనను పెట్టాలని ఆత్మ పరీక్షణగా ఆత్మను అక్కడ ఆయన అరణ్యంలో పెట్టగా సాతాను వచ్చి శోధించాలనుకున్నప్పుడు ఆయన ఫస్ట్ అటాక్ చేసింది, ఆయన పరీక్షించింది దేని మీద అంటే శరీరం మీదే. మనం కూడా ఈ సంవత్సరం 40 దినాల పాటు ఉపవాసాలు ఉండాలని, లేదంటే కొంచెమైనా దేవునికి దగ్గరగా ఉండాలని, ప్రార్థనలకు వెళ్ళాలని, దేవుని సన్నిధిలో మనం ఎదగాలని అనుకుంటున్నప్పుడు ఈ లోకంలో స్వతహాగా దానికి అలవాటు అయిపోయిన అదే ట్రిక్ ని ప్లే చేస్తూ ఉంటాడు సాతాను. ఏ ట్రిక్ అది? మన శరీరాన్ని శోధించడానికి వస్తాడు. మన శరీరాన్ని శోధించినప్పుడు శరీరానికి కావలసిన దాని కొరకు మనం ఒక్కొక్కసారి భక్తిని విడిచిపెట్టేస్తూ ఉంటాం. యేసు చాలా సింపుల్ గా చెప్తా ఉన్నాడు, ఈ అరణ్యం నుంచి అక్కడికి వెళ్ళడానికి టైం పడుతుంది, అక్కడ కొనుక్కోవడానికి నీ దగ్గర డబ్బులు లేదు, 4 రోజుల నుంచి నువ్వు పని చేయట్లేదు, నీకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, ఎలా తింటావు, అడుక్కుంటావా, ఎవడు పెడతాడు నీకు, ఇంకా పరిచయం ప్రారంభించలేదు. ఈ ఆలోచనలన్నీ కూడా పుట్టించడానికి ఒక అవకాశం అతను కల్పించి దీనికి ఖర్చే ఏంటంటే దేవుడిలే కదా రాళ్ళు రొట్టెలుగా మార్చుకుని తినే అంటూ ఉన్నాడు. అంటే యు గివ్ ప్రయారిటీ టు ద ఫ్లెష్. నువ్వు నీ ఫ్లెష్ కు ముందు ప్రయారిటీ, నీ శరీరానికి ముందు ప్రయాసి. నీ శరీరం బాగుంటే తర్వాత బోళ్ళంత పరిచయం చేసుకోవచ్చు. నీ శరీరం కనుక బలంగా ఉంటే బోళ్ళ పనులు చేసుకోవచ్చు. ముందు నీ శరీరాన్ని పుష్టిగా ఉంచుకో, నీ శరీరాన్ని చక్కగా ఉంచుకో, తర్వాత బోళ్ళంత పరిచయం నువ్వు చేయొచ్చు అన్నట్లుగా శరీరాన్ని ఆయన వెపన్గా చేసుకుంటూ వస్తా ఉన్నాడు. మనకి ఈ లోకంలో ఎదురయ్యే ప్రతి దాంట్లో మొదటగా వచ్చేది ఏంటంటే శరీరాశ. ఈ ఆశను సాతాను పెట్టినప్పుడు ఎవరైతే గెలవగలుగుతారో వాళ్ళే ఉన్నతమైన ఆత్మీయ జీవితాలు కలిగి ఉంటారు. కానీ చాలాసార్లు ఈ శరీరాశకే మనం పడిపోతూ ఉంటాం. శరీరము కోరుకునే వాటిని అందించడానికి, శరీరము కోరుకునే సుఖాన్ని ఇవ్వడానికి మన జీవితాలను పనంగా పెట్టేస్తూ ఉంటారు. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చూస్తే ప్రతి ఒక్కరు కూడా పడిపోవడానికి మొదటి కారణం ఏమై ఉంటుందంటే ఈ శరీరాశే. మొట్టమొదటి మనిషి అయిన హవ్వ పాపం చేస్తూ ఉన్నప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటే ఆదికాండము 3వ అధ్యాయం 6వ వచనంలో మొదటిగా వారు పాపం చేయడానికి ప్రేరేపించబడిన సంఘటన అక్కడ రాయబడుతూ ఉంటుంది. ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనం, స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు. సరిపోతుంది. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదిగా కనబడడాన్ని బట్టి కోసుకుని తినేసింది. దేవుడు ఏదైనా వనంలో పెట్టి కొన్ని వేల చెట్లను నాటి కొన్ని వేల ఫలాలను వెరైటీ ఆఫ్ ఫ్రూట్స్ అందులో పెట్టి మీరు ఇవన్నీ తినేయండి కానీ ఆ చెట్ల మధ్యలో వృక్ష ఫలము తినవద్దు అంటే అన్ని ఫలాలకి నీ కడుపు నింపుకోవలసిన ఈ స్త్రీ, అన్ని ఫలాలకి నీ తృప్తి పొందాల్సిన స్త్రీ, ఉన్నవన్నీ అనుభవించడానికి అవకాశం ఉన్నా కానీ ఆ స్త్రీ దేన్ని సెలెక్ట్ చేసుకుందంటే ఆహారానికి మంచిదిగా ఏదైతే కనబడిందో అదే తినేసింది. ఆ ఫలాన్ని తను తిని తన భర్తకి ఇచ్చినప్పుడు ఇద్దరు కూడా పాపం చేసి పాపం వలన వచ్చి జీతం అనే మరణాన్ని పొందుకున్నారు. వారు శిక్షింపబడ్డారు. కారణం ఏంటంటే వారికి మొదటిగా సాతాను చూపించిన ఈ శోధన ఏంటంటే శరీరానికి మంచిదిగా కనిపించింది, వెంటనే పోసుకుని తినేసింది. శరీరం కోసం బ్రతికే జీవితము అనేక సార్లు మనం జీవిస్తూ ఉంటాం. కోటి విద్యలు కూటి కొరకే అనే సామెత మనం వింటూ ఉంటాం. ఎంత కష్టపడినా కూటి కొరకేనండి. అది 100కు 100% నిజమే. కానీ ఆత్మీయ జీవితానికి వచ్చేటప్పటికి అది ఒక్కటే చాలదు. బ్రతకడానికి కూడు అవసరమే కానీ ఆ కూడు ఉంటే బ్రతికిచ్చేది. బ్రతకడానికి భోజనం అవసరమే, రొట్టె అవసరమే కానీ రొట్టె మాత్రమే మనిషిని బ్రతికించదు. దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన మనిషి బ్రతికేస్తాడు అనే మాట ఇక్కడ రాయబడింది. 40 దినాల పాటు ఏమి తినకుండా కూడా బ్రతికిన క్రీస్తును ఇప్పుడు ఈ రొట్టె తినకపోతే నువ్వు చచ్చిపోతావు అనేలాగా ప్రేరేపించడాన్ని మనం చూస్తూ ఉంటాం. అనేక సార్లు మనం ఈ శరీరంతో ఎన్నో వాటిని విదిలిపెట్టేస్తూ ఉంటాం. ఉదాహరణకు డబ్బులు లేవనుకోండి, మన దగ్గర డబ్బులు లేవనుకోండి, ఏసీ గాలి పీల్చాం, ఫ్యాన్ గాలి సరిపోతుంది మనకి. డబ్బులు ఉంటే ఏసీ రెండింటికి అలవాటు పడతాం మనం. కానీ కొన్నిసార్లు ఏమవుతూ ఉంటది, శరీరము కోరుకున్న దాన్ని దేవుని సన్నిధిలో అలా చూసి చేసుకోము. అంటే డబ్బు లేదు కనుక మేము ఫ్యాన్ వేసుకున్నాం, ఏసీ వేసుకోము అని లోకానుసారమైన జీవితంలో చెప్పుకుంటూ ఉంటారు. కానీ ఆత్మీయ జీవితానికి వచ్చేటప్పటికి రెండు కంపేర్ వచ్చి పెద్దది చిన్నది అంటే చిన్న బుద్ధి మాకు పెద్దదే కావాలనుకుంటాం. అంటే శరీరము కావాలా, ఆత్మ కావాలా,
కష్టం కావాలా, శరీరం కావాలంటే శరీరాన్ని ఏమి కష్టపెట్టొద్దులే, శరీరాన్ని సుఖపెట్టు, ఆత్మీయంగా బలపడతాంలో అనుకుంటూ ఉంటాం. అనేక సార్లు మన శరీరానికి ఎదురయ్యే ప్రతి కోరికను తీర్చడానికే మనం తప్పుడు దారి పడతా ఉంటాం. ఈ లోకంలో జ్ఞానిగా ఎంచబడిన వాడు, ఈ లోకంలో రాబోతున్న కాలానికి కూడా జ్ఞానిగా ఎంచబడిన వాడు తన జ్ఞానాన్ని బట్టి తనకు వచ్చే ప్రతి శారీరక శోధనను కూడా జయించగలనని నమ్మకంతో బ్రతుకుతా ఉన్నాడు. కానీ ఒకానొక నాడు దేవుడు అతన్ని పరీక్షించగా అతడు పరీక్షలో ఓడిపోయాడు. రాజుల మొదటి గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. రాజుల మొదటి గ్రంథము 11వ అధ్యాయం 3, 4, 5 వచనాలను మనం చదువుకుంటే ఒక జ్ఞాని అయిన రాజు నుంచి రాయబడింది. అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలను 300 మంది ఉపపత్నులను కలిగి ఉండిరి. అతని భార్యలు అతని హృదయమును త్రిప్పివేసిరి. సొలొమోను మృతుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు త్రిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయము వలె అతని హృదయము దేవుడైన యెహోవా యెడల యథార్థము కాకపోయెను. సొలొమోను అష్టారోతు అను సీదోనీయుల దేవతను మిల్కోము అను అమ్మోనీయుల దేవతను అనుసరించి నడిచెను. ఇక్కడ చూస్తే చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, ఈ లోకంలో జ్ఞానిగా ఎంచబడిన వాడు, ఈ తర్వాత ఆ స్థానాన్ని పొందగలిగిన వాడు ఒకే ఒకడు సొలొమోను. సొలొమోను దేవుణ్ణి ప్రార్థించగా అతని లోకంలో ఉన్న దేన్ని ఆశపడలేదు గనక జ్ఞానంతో పాటు సమస్తాన్ని ఇచ్చేస్తానని వాగ్దానం చేసి, నీ తర్వాత వచ్చే వాళ్ళు కానీ నీకు ముందున్న వాళ్ళు నీ యొక్క జ్ఞానం ఉండడని అభిషేకించి ఆశీర్వదిస్తే, ఈ జ్ఞాని ఏం చేస్తా ఉన్నాడంటే ఒక్కొక్కరిని పెళ్లి చేసుకుంటా ఉన్నాడు. తనకు నచ్చినట్లుగా ఎవరైతే దొరుకుతారో వారితో శారీరక సుఖం పొందడానికి పెళ్లి చేసుకుంటా ఉన్నాడు. ఒకరిని చేసుకున్నాడు, ఇద్దరిని చేసుకున్నాడు, ముగ్గురిని చేసుకున్నాడు. అలా చేసుకుంటా వెళ్తా ఉన్నాడు. ఈ శరీరానికి కావలసిన సుఖము సరిపోవట్లేదు, ఈ శరీరానికి కావలసిన ఆనందము ఇంకా దొరకట్లేదు. ఇంకేదో ఆనందం కావాలి, ఇంకేదో కావాలని చెప్పేసి 700 మంది అందమైన రాజ్య కుమార్తెలను వివాహం చేసుకున్నాడు. ఇంకా కరువు తీరలేదు, ఇంకా ఆశ తీరలేదు, ఇంకా శరీరానికి కావలసిన సుఖం దొరకట్లేదు. మరొక 300 మంది ఉపపత్నులను చేసుకున్నాడు. శరీరానికి కావలసిన సుఖము దొరకట్లేదు. అయితే ఈ శారీరక సుఖం కొరకు ఇలాగా 1000 మంది భార్యలను చేసుకుంటున్న సమయంలోనే ఆ భార్యలు శారీరక సుఖం ఇచ్చే ముందు వారి కండిషన్స్ పెట్టడం ప్రారంభించాడు. వారి ప్రేమను పొందుకోవడానికి, శారీరక సుఖం పొందుకోవడానికి, నచ్చిన వారితో ఎంజాయ్ చేయడానికి ఆయన తన భక్తిని త్యాగం చేసినట్లుగా మనం చూస్తూ ఉంటారు. ఇక్కడ రాయబడింది, సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతలు తట్టు త్రిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయము వలె అతని హృదయము దేవుడని యెహోవా యథార్థముగా కాకపోయాడు. ఇతను శారీరక సుఖాన్ని కోరుకుంటూ ఉన్నాడు. ఎంతటి జ్ఞాని అయినను, ఎంతటి గొప్పవాడైనను ఒకవేళ శరీర ఆశలను తీర్చుకోవాలనుకుంటే పతనమైపోతాడు అనడానికి నిదర్శనమే సొలొమోనుకి ఎంతో జ్ఞానం ఉంది. ఆ జ్ఞానంతో ఎలాగైనా మేనేజ్ చేసేద్దాం అనుకున్నాడు. ఎలాగైనా ఎంతమందిని నేను అనుభవించినా, ఎంతమందిని పెళ్లి చేసుకున్నా కానీ నేను అనుకున్నదే వాళ్ళు చేస్తారు, కానీ వాళ్ళు అనుకున్నది నేను చెయ్యను అని అనుకున్నాడు. కానీ శరీరాన్ని కోరుకున్నప్పుడు, శరీరంగా ఆనందాన్ని ఇస్తా ఉన్నప్పుడు కొన్నిసార్లు మనం అనుకుంటుంది మన కంట్రోల్లోనే ఉంటుంది, సిచ్యువేషన్ అంతా మన కంట్రోల్లో ఉంటుంది, మన శరీరమే కదా, మన శరీరం కోరికలే కదా అనుకుంటాం. కానీ అలవాటు పడితే దానికి బానిసలైపోతూ ఉంటారు. ఉదాహరణలు పూకోలలుగా ఉంటాయి. బానిసత్వము శారీరక సుఖాల నుంచి వస్తా ఉంది. శరీరము దేనికైతే ఎక్కువగా ఎడిక్ట్ అయిపోతుందో దానికి మనం బానిసలు అయిపోతాం. సొలొమోను లాంటి జ్ఞాని కూడా ఏమీ చేయలేని స్థితిలో వచ్చాడు. తనకు కావలసిన సుఖాన్ని కోరుకున్నాడు, ఆ శరీరానికి సుఖమిచ్చడానికి ఇష్టపడ్డాడు. వయసు పెరుగుతూ ఉండగా అతని చేతిలో కంట్రోల్ అనేది లేకుండా పోయింది. అమ్మోనీయుల దేవతలు, సీదోను దేవతలకు ఎత్తైన స్థలములలో బలిపీఠాలను కట్టినట్లుగా మనం చూస్తాం. దేవుడు వచ్చి అతన్ని చూడగా
దేవుడు వచ్చి అతను చూడగా అతని తండ్రి హృదయములాగా ఇతని యథార్థంగా లేదు. యెహోవా దేవునికి మందిరం కడతా ఉన్నాడు, అమ్మోడు దేవతలకు మందిరాలు కడతా ఉన్నాడు, యెహోవా దేవునికి బలిపీఠాలు కడతా ఉన్నాడు. అట్ ద సేమ్ టైం అన్యుల దేవతలకు కూడా బలులు అర్పించి వారికి బలులు అర్పించుకోవడానికి అన్ని వసతులు ఏర్పాటు చేస్తున్నాడు. ఎక్కడ జరిగింది మిస్టేక్ అంటే శరీరాన్ని సుఖపెట్టాలనుకున్నాడు, శరీరాన్ని రంజింప చేయాలనుకున్నాడు, శరీరాన్ని ఆనందంగా ఉంచుకోవాలనుకున్నాడు. అనేక సార్లు మన చేతిలో ఉన్న పొరపాటు అది. మన ఎదుట కావలసినంత సంతోషాన్ని ఇచ్చే భార్య ఉండగా మరొక దాని కొరకు తిరుగుతా ఉన్నాం, సంతోషం ఇచ్చే భర్త ఉండగా మరొకటి కోరుకుంటూ ఉంటారు. ఇదే కారణం. ఆదాము హవ్వలు ఆ వనంలో ఉన్నప్పుడు కొన్ని వేల వృక్షాలు అక్కడ ఉన్నట్లుగా మనం చూస్తాం, కొన్ని వందల రకాల ఫలాలు అక్కడ ఉన్నట్లుగా చూస్తాం. అవసరం లేదు వాళ్ళ ఆకలి తీర్చుకోవడానికి ఆ పొలం దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం వాళ్ళకి లేదు. ఆకలి తీర్చుకోవడానికి ప్రత్యేకించి ఆ ఫలాన్ని కోరుకోవాల్సిన అవసరం లేదు. కానీ శరీరాశ ఏం చేస్తుందంటే మన దగ్గర ఉన్నా కానీ ఇంకొక దాన్ని కోరుకుంటాం. మన దగ్గర ఉంటుంది, కావలసిన సంతోషం ఇచ్చే అన్నీ ఉంటాయి, కానీ శరీరము ఇంకా 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 కోరుకుంటా ఉంటుంది. ఈ కోరిక, ఈ శరీరాశ మనలో పాడు చేస్తూ ఉంటుంది. 40 దినాలు బలం ఇచ్చిన దేవుడు 41వ దినాలు కూడా బలం ఇస్తాడని యేసుకు తెలుసు. ఆ మాట బ్రతికిస్తేస్తాడని తెలుసు. కానీ సాతాను ఏం చెప్తుందంటే నువ్వు తినకపోతే ఏమైపోతావు అంటా ఉంది. మనమైతే ఏం చేస్తాం, 40 రోజులు కాబట్టి ఈ రోజు ఎలాగైనా తినేయాలనుకుంటాం. 40 రోజులు శరీరాన్ని కష్టపెట్టాం కానీ ఈరోజు సుఖపెట్టాలనుకుంటూ ఉంటాం. కానీ శరీరాన్ని ఎప్పుడు కూడా మనం నలగబుచ్చుకుంటూ, శరీరాన్ని ఎప్పుడు కూడా మన కంట్రోల్లో ఉంచుకుంటే మన జీవితం బాగుంటుంది. ఒక భార్యతో ఆనందించగలిగాడు, ఇతర భార్యలతో ఆనందించగలిగాడు, అడ్జస్ట్ అయితే 10 మంది భార్యలతో అడ్జస్ట్ అయినా బాగానే ఉండనేమో కానీ కోరుకుంటూ వేల మందిని చేసుకున్నాడు. శరీరానికి ఏమైనా అప్పుడు సుఖం దొరికిందేమో కానీ చివరి దినాల్లో దేవుణ్ణి ఎదుర్కొనబోయేటప్పుడు అతని హృదయం యథార్థంగా లేదు. ఈరోజు 40 దినాల శ్రమల ధ్యాన కాలంలో ఉంటున్న మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సింది, సాతానుకున్న ఫస్ట్ వెపన్ ఏంటంటే మన శరీరమే. మన శరీరాన్ని తృప్తిపరచుకోమని చెప్తూ ఉంటాడు, శరీరాన్ని సుఖంగా ఉంచుకోండి అని చెప్తాడు, శరీరాన్ని కష్టపెట్టద్దు అని చెప్తా ఉంటాడు. కానీ ఇదే శ్రమల ధ్యాన కాలం 40 రోజులు కూడా ఆయన పడుతున్న శ్రమను మనకి జ్ఞాపకం చేస్తారు. అదే శరీరముతోటి ఆయన పొందిన కష్టాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. ఈరోజు మా చర్చిలో ప్రభు బలారాధన ఆ మాట చెప్తూ నేను అన్నాను, ఆయన ఈ 40 దినాలు ఒక్కొక్క రోజు ఒక్కొక్క దెబ్బ లెక్కేసుకుంటూ ఉంటే సంవత్సరం అంతా లెక్కేసుకున్నా కానీ ఒక్కొక్క దెబ్బను మనం వివరించుకునే అంత గట్టిగా నలగొట్టబడ్డాడు. అతని శరీరం దున్నబడినట్లుగా యెషయా రాస్తా ఉన్నాడు. ఇన్ని శ్రమలు, ఇదిగో ఈ రొట్టెలాగా మీ దగ్గరికి తీసుకుని వస్తున్నానంటే నాకు అనిపించింది, నా గుడ్డ కూడా గ్రహించిపోయింది. ఎన్ని కష్టాలు పడ్డాడు ఆయన. శరీరాన్ని నలగొట్టుకుని శరీరాన్ని ఒక బలి పశువుగా మార్చుకుని అదే శరీరాన్ని దారపోసి మళ్ళా కాపాడుకున్నాడు. ఒకవేళ ఈ 40 దినాలు శ్రేష్టమైనవిగా, 40 దినాలు ఆత్మీయంగా ఉన్నతంగా స్థానంగా ఉండాలంటే మీకు నాకు ఇవ్వబడిన శరీరాన్ని మనం నలగొట్టుకుంటూ శ్రమపరుచుకుంటూ సాధ్యమైనంత మట్టుకు దీనికోసం వచ్చే ప్రతి శోధనను మనం గెలవలసిన వారమై ఉన్నాం. ప్రతి దానికి ఒక టెస్ట్ ఉంటుంది. యేసుక్రీస్తు 40 దినాల ప్రార్థనలకు టెస్ట్ చేయడానికి ఆయన అరణ్యంలోకి ఆత్మ కొనిపోయింది. ఈ రోజు మనల్ని కూడా ఆత్మ ఏదో ఒక రోజు ఒక శోధన ముందు నిలుపుతూ ఉంది. శరీరానికి సంబంధించిన శోధన మీకు వస్తాయి. ప్రార్థనలో ఉన్నారు కదా, మీకు ఏమి శోధనలు రావు. మీరు ఉపవాసాలు అంటున్నారు కదా, దేవుడు మిమ్మల్ని శోధించడం, దేవుడు అసలు ఎలా చేయడం అంటానికి ఏమీ లేదు. నిన్నటిదాన్ని నేను జ్ఞాపకం చేశాను, యోబుని దేవుడే అవకాశం ఇచ్చాడు యోబుని పరీక్షించడానికి, యోబును టెస్ట్ చేయడానికి. యేసుక్రీస్తుని టెస్ట్ చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడే అరణ్యానికి కొనిపోయాడు. మన విశ్వాస జీవితంలో ఉన్న మనకు కూడా విశ్వాసమునకు కలిగి పరీక్ష వస్తూ ఉంటుంది. విశ్వాసమునకు కలిగి పరీక్ష మనకు ఓర్పును పుట్టించునని ఎరిగి అనే మాట యాకోబు పత్రికలో 1వ అధ్యాయంలో మనకు కనపడుతుంది. మన విశ్వాస జీవితానికి మనకు పరీక్ష కలుగుతుంది. ఆ పరీక్ష మొట్టమొదటిగా మీ శరీరానికి కలుగుతూ ఉంటారు. 40 దినాలు ప్రారంభించారు కదా, 40 దినాలు కంటిన్యూ చేద్దాం అనుకున్న లోపే 10 రోజులు అయినప్పటికీ శరీరం చెప్తా ఉంటుంది, చాలే అలసిపోయాను. 30 రోజులు ఉపవాసం ఉండగానే 11 రోజులు అంటారు, చాలులే నీరసం వచ్చేస్తుంది, బీపీ డౌన్ అయిపోతుంది, బ్లడ్ ప్రెషర్ పెరిగిపోతూ ఉంటుంది, చచ్చిపోతామేమో అనిపిస్తూ ఉంటది. శరీరం మీకు చెప్పేస్తూ ఉంటుంది, చాలు ఇప్పుడు దాకా 10 రోజులు తాకుండా ఉన్నా కదా, కంట్రోల్లో ఉండలేకపోతానండి. సిగరెట్లు కలిసి వాళ్ళు అయ్యో వారం రోజులు తాగట్లేదు, ఇంకేముంది, ఇంకా నా ఊపిరితిత్తులు ఆగిపోతాయి, ఊపిరితిత్తులు పగిలిపోతాయి తాగకపోతేనండి. ప్రతి శోధన, ప్రతి ఈ కూడా మొట్టమొదటిగా మన శరీరానికి వచ్చేస్తూ ఉంటుంది. మీకు ఏ శోధనలు శారీరకంగా వస్తున్నాయో మీకు ఎరగదు, కానీ దాన్ని ధైర్యంగా ఎదుర్కొన్న వాడే గొప్పవాడిగా ఉంటాడు. యేసుక్రీస్తు గొప్పవాడు ఎందుకంటే ఆయన తన వాక్యమును బట్టి దాన్ని ఎదుర్కొనగలిగాడు. శారీరకంగా మనం ఏమి చేయలేము, ఆత్మీయంగా బలపరచబడతాము. రెండవ
ఆయన శరీరాశను గెలిచాడు. రెండవదిగా నేత్రాశను కూడా గెలిచినట్లుగా మనం చూస్తాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 8, 9, 10 వచనాలను మనం చదువుకుంటే మరలా అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదకి ఆయనను తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటి వాటి మహిమను ఆయనకు చూపి నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన యెడల వీటన్నిటిని నీకు ఇచ్చెదనని ఆయనతో చెప్పగా ఇక్కడ చూసినట్లయితే చక్కగా ఆ సాతాను మాట్లాడుతున్న మాటని చూస్తే, సాతాను ఆల్రెడీ 40 దినాల నుంచి ఉపవాసంలో ప్రార్థన చేస్తున్న ఆయన దేనికోసం ప్రార్థన చేస్తున్నాడు ఆయన్ను ముందుగానే ఎరిగి, ఈ లోకముల కొరకు, లోకములో ఉన్న వాటి కొరకు ప్రాణమును వదల్చడానికి వచ్చిన ఆయన్ను ఆ పరిచర్య ప్రారంభించబోతున్న మొదటి దినాన్ని అతను జ్ఞాపకం చేసుకుని ఆ రాజ్యాలన్నిటిని చూపిస్తా ఉన్నాడు. ఆ రాజ్యాలన్నిటిని చూసి ఆ ఎత్తైన పర్వతం మీద ఆయన నిలబెట్టి, రాజ్యాలన్నీ చూడు, వీటి కోసమే కదా నువ్వు ప్రాణం పెట్టబోతున్నావు, ఈ ప్రజల కోసమే కదా నువ్వు రక్తాన్ని కార్చబోతున్నావు, అంత అవసరం ఏమీ లేదు, నేను చూపించి రాజ్యాన్ని ఇచ్చేస్తాను, నువ్వు నాకు మొక్కు అంటూ ఉన్నాడు. ఇది నేత్రాశగా మనం చూస్తా ఉన్నాడు. కన్నులకు అందమైనవన్నిటినీ కూడా చూపిస్తా ఉన్నాడు. అందమైనవన్నీ నీ కంట్రోల్లోకి వచ్చేస్తాయి. ఇంత కూడా కష్టపడకూడదు, ఇంత కూడా నువ్వు ఏమి చేయకూడదు. ఇదిగో ఈ 3.5 సంవత్సరాల సుదీర్ఘమైన ప్రయాణం నీకు అవసరం లేదు. ఆ సినిమా ప్రాణం మీద ఎక్కాల్సిన అవసరం లేదు. వీళ్ళందరూ నా కంట్రోల్లో ఉన్నాడు, వీళ్ళందరూ నాకు ఇచ్చాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో ఈ లోకమంతా కూడా వాయు సంబంధమైన వీడి సెంటర్లే ఉన్నట్లుగా, అవిధేయులైన వాళ్ళందరూ కూడా సాతాను అండర్లో ఉన్నట్లుగానే మనం చూస్తాం. ఎఫెసీ 2:2లో చూస్తే చదవక్కర్లేదు, మీకు అక్కడ కనపడతా ఉంటది. వాయు మండల అధిపతి అయిన వాడి కంట్రోల్లోనే ఈ లోకంలో అనేకులు ఉన్నట్లుగా చూస్తాం. ఆయన వచ్చింది దానికి వీళ్ళని రక్షించడానికి ఎంత ప్రయాసించు, షార్ట్ కట్ చెప్తాను నేను, నాకు మృక్కి అంటూ ఉన్నాడు. అనేక సార్లు మనం చూసిన దాన్ని పొందుకోవాలని ఆశను దేవుడు సాతాను పుట్టిస్తూ ఉంటాడు. శోధన ఎక్కడి నుంచి వస్తుందంటే, మనం చూసింది ఎప్పుడు కూడా అందంగా కనబడితే మనకు కావాలనిపిస్తుంది. పెళ్లి చేసుకున్నప్పుడు ఎవరైనా తీసుకెళ్ళిన తర్వాత ఫస్ట్ అడిగేది నచ్చిందా అని అడుగుతారు, అంతే కదా. ఏం నచ్చుతుంది? ఆమె ఎదురుకుండా కూర్చోబెట్టారు. ఫర్ ఎగ్జాంపుల్ రాజు ఉన్నాడు ఇక్కడ, యవనస్తుడు, తీసుకెళ్ళి పెళ్లి చూపులకి నేను తీసుకెళ్ళి తమ్ముడు నచ్చిందా అని అడుగుతాను. ఏం నచ్చుతుంది మామూలుగా చెప్పండి? వాళ్ళు డబ్బు చూపిస్తారా? డబ్బు చూపించడం. హృదయం అమ్మో కనపడుతుందా? కనపడుతుంది. గుణం మనకు ఆలోచన చెప్పడం కానీ తెలియదు. ఏమి నచ్చుతుంది మొట్టమొదటిగా? అందం. అయినా అందంగా కనబడతా రూపం నచ్చుతుంది, నాకు నచ్చింది అంటాడు, అయిపోయింది అక్కడితో. ప్రతిసారి కూడా ఆ అందాన్ని చూస్తాం. అయితే అదే కాదు ఏమన్నాడంటే, అందం మోసగలం, సౌందర్యం వ్యర్థం. అందం ఎప్పుడు కూడా మోసం చేస్తా ఉంటారు. మన నేత్రాలతో చూసిన ప్రతిదీ కూడా మోసం చేసేది. యేసుకు చూపిస్తున్న అవన్నీ కూడా ఉంటాయి అని అక్కడ అనుకుంటూ ఉన్నాడు. ఉంటాయి ఏంటి? ఏదైతే యెరూషలేము ప్రాకారాలను ఆయన చూపిస్తూ ఉన్నాడు ఆ సమయంలో, ఏదైతే యెరూషలేము గోడలను చూపిస్తున్నాడో, యెరూషలేములో కష్టపడిన మందిరాన్ని చూపిస్తా ఉన్నాడో, మన తర్వాత దినాల్లో ఇప్పుడైతే చూడట్లేదు. ఏమైపోయి అవన్నీ కూడా పగడిపోయి. కానీ సాతాను చూపించేటప్పటికి అవన్నీ ఎలా ఉన్నాయి? చాలా గొప్పగా ఉన్నాయి. సాతాను కళ్ళతో చూస్తే ప్రతిదీ కూడా చాలా అందంగా కనపడుతూ ఉంటుంది. సాతాను మనకన్నీ కూడా చాలా అందంగా చూపిస్తూ ఉంటాడు. అందుకని మనం అస్తమాన పాపంలో పడిపోతాం. అది మోసం, అది ట్రాప్ అయినా కానీ మనం పడిపోతూ ఉంటాం. అందరూ మోసకరం, సౌందర్యం వ్యర్థమైన సంగతి మనం వింటూ ఉంటాం. కానీ ఈ కళ్ళతో చూస్తే ఇదే పడిపోతుంది. నా కళ్ళతో చూడని అంటూ ఉంటారు కొంతమంది కదా, నాకు చెప్తా ఉంటారు, ఏముంటారు అలా ఎన్ని ఎందుకు అంటే, అదే నా కళ్ళతో చూడు అంటూ ఉంటాడు. ఆడి కళ్ళతో చూస్తే మోసమే. ఆడు మోసపోతాడు, ఆడి కళ్ళకి నేను చూస్తే నేను మోసపోతాను. ఎందుకంటే మోసం. అవ్వ పొలం దగ్గరికి వెళ్ళింది. పొలం దగ్గరికి వెళ్ళిన తర్వాత 3వ అధ్యాయం 6వ వచనంలో ఏముందంటే, స్త్రీ ఆ వృక్షము ఆహారంలోకి మంచిది, చూడండి చాలా క్లియర్గా రాశాడు. ఆమె పాపం చేయడానికి రెండవది అంటే, ఆదిమ మనిషి కానించి ఈ రోజు వరకు కూడా సాతాను వేసేసే ట్రిక్ సేమ్ గా ఉంటది. శరీరానికి ఆహారం మంచిదిగా కనిపించింది, వెంటనే అమ్మకి ఎలా కనిపించింది? అది కంటికి, కన్నులకు అందంగా కనిపించింది. పోసుకుంది, వేసింది, భర్తకి ఇచ్చింది, నాశనం అయిపోయింది. మీరు వెళ్ళి పోసుకుంటారంటే మీరే నమ్ముతారు. ఫ్రూట్స్ ఆఫ్ వెళ్ళిన తర్వాత ఏ కాయ పోసుకుంటారు? మీరు ఏ కాయ కొనుక్కుంటారు? అందంగా ఉండదు కదా, అవునా కదా. అందం అన్నిసార్లు కూడా మంచిది కాదు. అందంగా ఉండడం మంచిదే, అందంగా ఉండాలనుకోవడం మంచిదే. కానీ అన్నిసార్లు అదే అందాన్ని చూసుకుని ఇలాగే ఉంటుందనుకోవడం మూర్ఖత్వమే కదా. అందము కొంతకాలం ఉంటుంది, తర్వాత అందం తగ్గుతుంది.
ఈ శరీరం ఒక్కొక్కసారి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది, ఒక్కొక్కసారి డల్ గా ఉంటారు. అయితే ఏమి శాశ్వతం కాదు, కానీ అందం అనేది పైన సాతాను చూపించేంత కాలం కూడా మోసంగానే ఉంటారు. ఈ లెంటెన్ డేస్ లో మనం చూస్తూ ఉంటే చాలా సార్లు మనం చూసేదాన్ని బట్టి మోసపోతూ ఉంటారు. లెంటెన్ డేస్ ఎప్పుడు కూడా క్రీస్తు ఎలా కనపడతాడంటే ఒళ్ళంతా రక్తాలతో కనపడతాడు, శిరస్సు అంతా కూడా ఆ ముళ్ళతో కప్పి వేయబడటం మనం చూస్తాం. పైనుంచి కిందాక చాలా గగురుపాటు కల్పించేలాగా అతని రూపం ఉంటుంది. చూడటానికి అసలు ఏమీ నచ్చడం మనకి. యెషయా ఎప్పుడో చెప్పేశాడు 53వ అధ్యాయంలో, యెషయా 53వ అధ్యాయంలో అతను చూడటానికి స్వరూపం అతనిలో లేదంటాడు, సొగసు అతనిలో లేదంటాడు. ఆయన చూడటానికి చాలా నచ్చదు. మనకు అందం మనం అట్రాక్ట్ అవ్వం కదా, అందరికి అట్రాక్ట్ అవుతాం, అందంగా లేని వాటికి అట్రాక్ట్ అవ్వడం. సాతాను మనల్ని ఎక్కడ తప్పుకుంటాడంటే ఎదురుగుండా ఉన్న అందమైనవన్నీ కూడా మనకి కావాలి అని అనుకుంటూ ఉంటారు. మనకు కావాలనుకుంటున్నప్పుడు అవన్నీ కూడా మనల్ని ఇబ్బంది పెడతా ఉంటాయి. ఒక జ్ఞాని పాపంలో పడిపోయాడని జ్ఞాపకం చేసుకున్నాం. ఆ జ్ఞాని గురించి రాయబడుతున్నప్పుడు రాజుల మొదటి గ్రంథంలో 14వ వచనం నుంచి 14వ వచనం నుంచి 29వ వచనం వరకు మనం చదువుకుంటే ఈ మాటలన్నీ కూడా రాయబడతాయి. అంత చదవడం కష్టం కనుక నేను మీకు వివరిస్తాను. అక్కడ రాయబడింది ఏంటంటే, జ్ఞాని అయిన సొలొమోను తన కంటికి వచ్చిన ప్రతి దాన్ని కూడా పొందుకోవడానికి ప్రయత్నిస్తున్న సంఘటనలు కనపడతా ఉంటాయి. జ్ఞాని అయిన సొలొమోను కనిపించిన బంగారం, కనిపించిన వజ్రము, కనిపించిన మొక్కలు, కనిపించిన పువ్వులు, ప్రతీది కూడా నా దగ్గర ఉండాలి అని ఆయన అనుకోవడం మనం చూస్తూ ఉంటాం. ఆ దీర్ఘమైన 14 నుంచి 29 వచనాలు కలిగిన ఆ భాగాన్ని మనం చదువుకుంటే సొలొమోనుకి ఏది కనపడితే, ఏది అందంగా కనపడితే తన దగ్గరికి తెచ్చేసుకున్నాడు. నేను జ్ఞానిని కదా కంట్రోల్ చేసేసుకోగలను అనుకున్నాడు. నేను జ్ఞానిని కదా ఎంత నాకు కనిపించిన దాన్నైనా కానీ నా దృష్టితోటి కరెక్ట్ గా చూడగలను అనుకున్నాడు. కానీ చూడలేకపోయాడు. టైం వచ్చేటప్పటికి, దేవుడు వచ్చేటప్పటికి అతని హృదయము అతని తండ్రి హృదయం లాగా మంచిగా కనిపించింది, యథార్థంగా కనిపించలేదు, ఏదో తేడాగా కనిపించింది. ఎందుకంటే కనిపించింది అల్లా నాకు కావాలనుకున్నాడు. అతనికి కనిపించింది ప్రసంగిలో రాస్తా ఉంటాడు, తర్వాత క్రమగీతంలో మనం చూస్తూ ఉంటాం, సామెతల్లో చూస్తూ ఉంటాం. తన కంటికి కనిపించింది ఏదైనా కానీ తను అనుభవించకుండా లేడు. ఇప్పటిదాకా ఈ భూమి మీద పుట్టిన వాళ్ళలో ఘనుడుగా ఎంచబడిన వాడు సొలొమోను మాత్రమే. ఎందుకంటే కంటికి కనిపించిన ప్రతి దాన్ని అనుభవించాడు. ఎక్కడ దూరంగా ఏది కనిపించినా, ఏ ప్రాంతంలో ఏది గొప్పదున్నా కానీ అది తెచ్చేసుకున్నాడు. కొంత దేవుని మందిరానికి వెచ్చించిన మిగతాదంతా కూడా తన దగ్గరే ఉంచేసుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. చాలా 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 గొప్ప పనులు ఆయన చేసినట్లుగా చూస్తాం. ఇదిగో రాసులు చదువుకుంటూ ఉంటే కొన్ని భలే ఉంటాయి. సొలొమోను దినముల్లో వెండి ఎన్నికకు రాలేదు, సముద్రం ముందు విరామ ఓడలతో కూడా తర్షీషు ఓడలు రాజులకు కలిగి ఉండదు. ఈ తర్షీషు ఓడలు 3 సంవత్సరాల కుమారు బంగారమును, వెండి, దంతమును, కోతులను, నెమల పెట్టలను తీసుకొని వచ్చు. ఇలా చదువుకుంటూ పోతే మతిపోయే చాలా విషయాలు అక్కడ రాయబడతాయి. అంటే కోతులు కానీ, ఏనుగు దంతాలు కానీ, పక్షులు కానీ, ఇంకా అసలు జలచరాలు కానీ ఆయన దగ్గర లేదంటే ఏమీ లేదు. ఏంటి అన్ని కూడా కంటికి కనిపించినవన్నీ తెచ్చేసుకుని ఏమయ్యాడు ఆయన అంటే వృద్ధాప్యంలో దేవుని దూరమైపోయాడు. తర్వాత చెప్తూ ఉన్నాడు, వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థమే, అందమంతా మోసకరము, సౌందర్యం వ్యర్థం. అదే అందం కోసం పరుగులు పెట్టి ఈ మనం చేసుకున్నవాడు, అదే అందాన్ని కోరుకుని ఎన్నో మనుగులను, మాణిక్యాలను, బంగారమును, ఈ లోకంలో సమస్తాన్ని ఏర్పాటు చేసుకున్నవాడు చెప్తున్న మాట ఏంటంటే అవన్నీ కూడా మోసం చేసేస్తాయి. సాతాను టెంప్ట్ చేస్తా ఉన్నాడు యేసుక్రీస్తుని, చూపిస్తా ఉన్నాడు. అవన్నీ కనపడుతూ ఉన్నాయి కంటికి చాలా గొప్పగా, నేను ఇచ్చేస్తాను ముఖ్యం అంటూ ఉన్నాడు. కానీ ఆయన మొక్కలు నీ దేవుడికే మొక్కాలి, కానీ నీవు అలా చేయకూడదు అనే సత్యాన్ని చెప్తున్నాడు. అది కూడా మనం చూస్తూ ఉంటారు. అది కూడా ద్వితీయోపదేశ కాండంలోనే 6వ అధ్యాయంలో 13వ వచనంలోనే మనకు కనపడుతుంది. అదే ద్వితీయోపదేశ కాండాన్ని మరొకసారి పూర్తి చేస్తూ 6వ అధ్యాయం 11వ వచనంలో ఆయన ఈ మాట చెప్తాడు. ఆయన నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయన పేరట ప్రమాణం చేయవలెను. ఆయన పేరట మాత్రమే ప్రమాణం చేయాలి. ఎవరికి మొక్కాలి అంటే నీ దేవుడికే మొక్కాలి, నీ దేవుడినే సేవించాలనే సత్యాన్ని అప్పటికే రాయబడినది. అనేక సార్లు ఏంటంటే కంటికి కనిపించినల్లా కావాలనుకుంటున్న ప్రతి ఒక్కరు మోసపోతారు. శ్రమల ధ్యాన కాలంలో యేసు అంత వినసొంపుగా ఉండడు, యేసు అంత అందంగా ఉండడు, కానీ లోపం చాలా అందంగా ఉండదు. లోకం చాలా ఆనందంగా ఎంజాయ్ చేసేలా ఉంటుంది, అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. మీరు ఒకవేళ శ్రమ ధ్యానం పాడాలనుకో కనీసం మ్యూజిక్ కూడా ప్లే చేయడానికి కష్టంగా ఉండేలాగా ఉంటాయి. కొన్ని మాటలు అయితే మనసును వికారపరుస్తూ ఉంటాయి. కానీ లోకంలోకి వెళ్తే మీకు మంచి మంచి పాటలు ఉంటూ ఉంటాయి. కోయి 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 అన్న పాట పాడితే
మొత్తం వైరల్ అయిపోతూ ఉంటది. అదే యేసు చావుందే సిలువలు అన్నామనుకో, ఈ చచ్చినోడి కోసం ఇంటారా మీరు వెళ్తున్నారంటే బాధ చేస్తూ ఉంటారు. అందమైనదంతా కూడా లోకము, కానీ అది మోసం చేస్తారు. అంతా కూడా త్యాగం చేసిన క్రీస్తు ఉన్నాడు, ఆయన మనల్ని పరలోకం తీసుకెళ్తాడు. దేన్ని చూసి ఈ రోజు మీరు శోధనలో పడతారో మీరు జ్ఞాపకం ఉంచుకోండి. ఈ 40 దినాల్లో ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఎదురయ్యే 2వ శోధన ఈ యొక్క నేత్రాశ. శరీరాశను యేసుక్రీస్తు గెలిచాడు, నేత్రాశని గెలిచాడు. మరొకటి మత్తయి సువార్త 4:5-6 మనం చదువుకుంటే, అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలువబెట్టి, నీవు దేవుని కుమారుడవైతే ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదం ఎప్పుడైనా రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు అని వ్రాయబడి ఆయనతో చెప్పారు. ఈ చివకు డబ్బు గురించి రాయబడుతున్న మాట, దేవాలయపు శిఖరానికి ఆయన తీసుకుని వెళ్ళిపోయి దేవుని మాటని ఆ సాతాను ఆయన మీద ప్రయోగిస్తూ ఉన్నాడు. 91వ కీర్తనలో మనం చూస్తున్న మాటని ఆయన పలుకుతూ ఉన్నట్లుగా మనం చూస్తాం. 11వ వచనం 12వ వచనంలో ఏదైతే మాట రాయబడినదో అదే మాటను మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. ఏమంటున్నాడు ఆయన, నీ పాదం ఎప్పుడైనా నువ్వు రాత్రికి తగలకుండా వాళ్ళని ఎత్తుకుందురు, నిన్ను గురించి దేవుడు తన దూతలకు ఆజ్ఞాపిస్తాడన్నమాట కోట్ చేసి, దేవుడి మాట అదే చెప్తుంది కదా. మొదటి ఏం చెప్పాను, దేవుడు చెప్పింది నీకు ఇంపార్టెంట్ అన్నావు, మనిషి రొట్టె వల్ల మాత్రమే బ్రతుకుతాడన్నావు, బాగానే ఉంది. రెండోసారి కూడా నీ దేవుడికి ఏం బ్రతకాలన్నావు, ఇది కూడా బాగానే ఉంది. అయితే నేను ఇప్పుడు దేవుడి మాట చెప్తున్నాను. దేవుడు ఏం చెప్తా ఉన్నాడు, నువ్వు ఇక్కడ దూకితే దేవదూతలను ఎత్తుపరుచుకుంటారు, ప్రపంచమంతా నిన్ను చూస్తూ ఉంటారు. ఎవరి కోసం తెచ్చుకోవాలనుకుంటున్నావు, వాళ్ళకి నువ్వు గరుడుగా కనపడతా ఉంటావు. ఇప్పుడు దాకా ఎప్పటినీ కూడా దేవదూతలు మోసినట్లుగా ఎవరు చూడలేదు. ఇప్పుడు వాళ్ళు చూస్తారు. 40 దినాలు నువ్వు పవర్ఫుల్ గా మారావు, 40 దినాలు ఆత్మీయంగా బలపడ్డావు. ఇప్పుడు నువ్వు దేవునికి ఏకైక కుమారుడు కనుక, నువ్వు గొప్పవాడు కనుక ఇక్కడి నుంచి నువ్వు కింద పడవు. దేవదూతలన్నీ పరలోకానికి దిగి వస్తాయి, రెక్కల మీద నీ ప్రపంచం అంతా దిగుతా ఉంటాయి. నువ్వు పడకల్లో దిగ బాధ చూసిన వల్ల మా రాజు వస్తా ఉన్నాడు అని నిన్నే కొనియాడతారు. మా రాజు ఈయనే అని చెప్పేసి నిన్ను వెంబడిస్తారు. నువ్వు పడాల్సిన శ్రమ అవసరం లేదు. ఇప్పుడు ఏదైతే 3-3.5 సంవత్సరాలు ప్రయాస పడతావో ఈ ప్రయాస అంతా అవసరం లేదు. నువ్వు దూకే వెంటనే దేవదూతలు నేను ఎత్తుపరుచుకుంటారని నిజమే కదా. దేవదూతలు కనుక యేసుక్రీస్తుని మోస్తా వస్తూ ఉంటే ఆయనను అనుకరించిన వాడు ఎవరు ఉంటాడు, ఆయనను వెంబడించిన వాడు ఎవరు ఉంటాడు. దేవదూతలు 70-80 అడుగులు ఎత్తున్న ఆ పెద్ద దూతలు ఆయన్ని మోసుకుంటూ వస్తా ఉంటే ప్రతి ఒక్కరు కూడా అట్రాక్ట్ అయిపోతారు. కానీ అదంతా కూడా ఏం చూపిస్తుందంటే ఆ మహిమ గొప్పతనాన్ని చూపిస్తా ఉంది. ఆ జీవపు డబ్బాన్ని సంథింగ్ రా అని చూపించడానికి అది ఉపయోగపడతా ఉంటది. కానీ ఆయన రాలేదు. ఆయన అలా రాలేదు. ఆయన గుర్రె పిల్లలకు వచ్చాడు, నశించడాన్ని వెతికి రక్షించడానికి ఒక కాపర్లాగా వచ్చాడు. చాలా తక్కువగా ఆయన ఉన్నాడు. ఈ రోజుల్లో మనకి ఉన్న ప్రాబ్లం కూడా అదే. 40 దినాల పాటు శ్రమల ధ్యాన కాలంలో మనం వెళ్తూ ఉండగా మనకు వచ్చే ప్రాబ్లం ఏంటంటే, మనం తక్కువ వారంగా కానీ లేదంటే మనం కొంచెం చిన్నవారుగా కానీ ఉండడానికి ప్రయత్నిస్తే సాధారణ వెంటనే చెప్తాడే స్థాయి నువ్వేంటి, అసలు ఎందుకు కూర్చున్నావు, నువ్వు స్థాయి ఏంటో తెలుసా, మీ నాన్న నేను శాలరీ ఎంతో తెలుసు, నువ్వు ఎందుకు కూర్చోబెట్టి అంటూ ఉంటాడు. ఏదో పూట మానేస్తావు, అమ్మ మనం బంగారు ఖర్చులు తినేవాళ్ళు, నువ్వు అన్నం మానేస్తే అలాగా నా పొరుగు పోతుంది అనేవాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. మంచి చీరలు కట్టుకోకుండా మంచి నగలు వేసుకోకుండా ఒకవేళ పక్కన పెడితే లింటింగ్ డేస్ లో కానీ భక్తిగా ఉండడానికి ప్రయత్నిస్తే వెంటనే చెప్తారు మన స్థాయి ఏంటి, కనీసం ముక్కు పెట్టుకోకపోతే కనీసం చెవులు పెట్టుకోకపోతే నెలలో ఒక బంగారు గొలుసు వేసుకోకపోతే మన స్థాయి ఏమైపోతుంది అంటూ ఉంటాడు సాతాను. మాట్లాడేవాళ్ళు మన వాళ్ళే, కానీ సాతాను ప్రేరేపిస్తా ఉంటాడు. దేవుడు ఏమన్నా అలా ఉండమని చెప్పాడా, దూరాల్లో ఉండమన్నాడా, దిక్కులో ఉండమన్నాడా, ఎక్కడ రాసిన దేవుడు కొటేషన్ వాళ్ళు అడుగుతూ ఉంటారు. మిమ్మల్ని ఎప్పుడు కూడా గొప్పగా చేస్తానన్న దేవుడు తెలచలు కట్టుకున్నాడు నిన్ను, మిమ్మల్ని ఎప్పుడు గొప్పగా ఉంటాడు దేవుడు పువ్వులు మానేమన్నాడా, మిమ్మల్ని ఎప్పుడు గొప్పగా ఉండమన్న దేవుడు బంగారం మానేమన్నాడా అంటూ ఉంటాడు. అయితే శ్రమణ ధ్యానకాలం నాకు జ్ఞాపకం వచ్చింది. అంతకన్నా గొప్పవాడు అంతకు మించి తగ్గించుకుని లోకానికి వచ్చాడు. ఆయనతో ఉండే భాగ్యము మహా గొప్ప భాగ్యం అని ఎంచుకోలేదు. ఆయన అక్కడ ఉంటే చాలా గొప్పవాడే. ఆయన దూకితే నిజంగా దేవతలు ఎత్తుపట్టుకుంటాయి, కానీ అవేమీ ఆయన కోరుకోలేదు. మనిషిగా నరరూపిగా ఆయన వచ్చి
ఆయన పని ఆయనే చేసుకుంటూ ఆయనకి ఆయనే సంపాదించుకుని ఆయన ఎన్నో గొప్ప కార్యాలు చేయగలిగిన వాడేను. తన కోసం ఏమీ చేసుకోకుండా, తను చేస్తే స్వస్థత కలిగిన, దెబ్బ పడితే దెబ్బను మాయం చేసుకోకుండా, ఆయన మరణాన్ని సైతం లేపగలిగిన వాడిని మరణించకుండా దాచుకోకుండా ఆయన తన తగ్గింపును చూపించాడు. లోకం ఎప్పుడు కూడా మనం ఉపయోగించే లాస్ట్ థర్డ్ ట్రిక్ ఏంటంటే మీరు గొప్పోళ్ళు అంటూ ఉంటాడు. మీరు గొప్పగానే ఉండాలండి, చాలా ఇష్టం. నేను ఒకవేళ మీరు నాశనం అయిపోతారన్నాను అనుకో, నన్ను రాను, మీరు నిజంగా ఆశీర్వదించబడతారన్నాను అనుకో, మీకు అందరికి ఇష్టమైపోతారు. ఇదే ప్లే చేస్తూ ఉంటాడు, మీరు గొప్పోళ్ళు, మీరు గొప్పోళ్ళు, మీరు గొప్పోళ్ళు. మనకి తెలుసు మనం గొప్పోళ్ళు కాదని, కానీ ఆ చెప్తే నిజమే అనుకుంటూ ఉంటాం. మన స్థాయి అది కాదని మనకు అర్థమవుతూ ఉంటుంది, కానీ వారి మాట విన్నప్పుడు ఏమనిపిస్తుంది, నా స్థాయి ఇదే అనుకుంటూ ఉంటాం. మనం ఎప్పుడు కూడా గొప్పగా ఉండడానికి, జీవపు డంబాన్ని చూపించడానికి, మనం సంథింగ్ చూపించాలనుకుంటే మన పతనం ప్రారంభమైపోతుంది. శ్రమల ధ్యాన కాలంలో ఈ 40 దినాలు కూడా మనం తగ్గింపుకు అలవాటు పడతా ఉంటాం. తినే తిండిని తగ్గిస్తూ ఉంటాం, చేసే పాపాలు తగ్గించుకుంటూ వస్తూ ఉంటాం, తిరిగే ప్రదేశాలు, చెడు ప్రదేశాలను తగ్గించుకుంటూ ఉంటాం, చేసే చెడు స్నేహాలను తగ్గించుకుంటూ ఉంటాం, చేసే చెడు పనులను తగ్గించుకుంటూ ఉంటాం. కానీ వాటికి ఇష్టం ఉండదు. అన్ని కూడా పెంచాలి, ఈ స్థాయికి తగ్గినట్టుగా ఉండాలని చాలా ఇబ్బంది పడతారు. కొన్నిసార్లు స్థాయికి మించి పనులు చేసి అప్పుల పాలన చూద్దాం. మనం చూసి అంటారు, వీడికి అనవసరంగా ఈ బుద్ధి పుట్టిందిరా, వీడి మామూలుగా చేసుకుంటే బాగా ఉన్న అనవసరంగా అప్పుల పాలైపోయాడు అంటూ ఉంటారు. మనం చూస్తూ ఉంటాం. అది మా ప్రజలైన ఆదాము అవ్వలతో కూడా సాతాను అదే ట్రిక్ ప్లే చేశాడు. హవ్వ 3:6 వచనంలో హవ్వ ఆ వృక్షం దగ్గరికి వెళ్తే, స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిది, కన్నులకు అందమైనది, వివేకమిచ్చు రమ్యమైనది, రమ్యమైనది ఉండుట చూసినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకుని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. అతడు కూడా తినెను. మొదటి పాపము రావడానికి కారణం ఏంటంటే ఈ మూడే. శరీరాశ, అది ఆహారానికి మనిషిగా కనిపించింది. రెండవది కన్నులకు అందంగా కనిపించింది. మూడవది వివేకం ఇచ్చేదిగా కనిపించింది. ఏం తక్కువ అది ఏం తక్కువైంది అసలు చూడండి. ఆహారం తక్కువ, అందం తక్కువ, జ్ఞానం తక్కువ, దేవుడితో ముఖాముఖిగా మాట్లాడేస్తున్నారు. దేవుడు అడిగితే ఏదైనా చెప్తా ఉంటాడు. నిజానికి ఇప్పుడు కూడా మనం పేర్లు పెట్టుకోలేక బాధపడుతూ ఉంటే, ఆ రోజు ఆదాము అన్నిటికీ పేర్లు పెట్టేశాడు. పని చేయడం నేర్చుకున్నాడు, వ్యవసాయం చేయడం నేర్చుకున్నాడు. ఆయన చాలా జ్ఞానము, వివేకము కలిగిన వాడైతే మరలా సాధన చెప్తుంది, మీకు వివేకం దొరుకుతుంది అంటూ ఉంటే మీరు జ్ఞానం కలిగిన వాళ్ళు అయిపోతారు, గొప్పలు అయిపోతారు అంటే నమ్మేసింది. ఇంకా గొప్పతనం ఏంటి? దేవుడిని ముఖాముఖిగా చూడగలుగుతున్నారు. ఆయన సృజించిన వాటన్నిటి మీద వాళ్ళ అధికారులు ఉన్నారు. నేల మీద వాళ్ళకి అధికారం, ఆకాశం మీద వాళ్ళకి అధికారం, నీటి మీద అధికారం, నీటిలో సంచరించి, భూమి మీద సంచరించి, ప్రతి దాని మీద వాళ్ళే గొప్పవాళ్ళు. వాళ్ళ అధికారం దాని మీద ఆయన దీవించడం అలా దీవించాడు. మీరు ఆశీర్వదించి ఏమంటారు, మీరు బలించి అభివృద్ధి పొంది భూమిని నుంచి దానికంటే ముందు వీటన్నిటినీ ఏడుడని సెలవిచ్చాడు. 19 కానీ 20 వచనంలో ఉంటది. ఏమంటే మీరు వాటిని ఏడుడు అన్నాడు. అంటే మీరు గొప్పలకి అన్నిటిగా మీకంటే తక్కువదేమీ లేదు. కానీ ఇంకా ఏదో ఉంటుంది, వివేకం వచ్చేస్తే ఇంకా గొప్పలం అయిపోతాం, దేవుడి కంటే గొప్ప అయిపోతాం అని అనుకున్నాడు. సాతాను కూడా అలాగే అనుకున్నది కదా. నేను ఆకాశంలోకి ఎక్కేదను, ఆయన సింహాసనం పైగా నా సింహాసనం హెచ్చించుకుందను అని నువ్వు మనసులో అనుకుంటువే అంటూ ఉంటాడు. వాడు అదే ట్రిక్ ప్లే చేస్తున్నాడు. అలా పడిపోయి కాబట్టి అందరూ అలా పడిపోతారని ట్రిక్ ప్లే చేసి మీరు గొప్పలు అయిపోతారు ఇలా అంటూ ఉంటే అవ్వనుకున్నది చూసింది. నిజమే, ఇది వివేకం ఇచ్చే రమ్యమైనది అని తెలిసి తీసుకుంటున్నది, బతికిచ్చింది, పడిపోయాడు. సేమ్ అదే టాక్టిక్స్ దగ్గర తీసుకొచ్చాడు. నువ్వు గొప్పవాడిగా కనపడుతుంది, దేవతలు రెక్కల మీద ఊరేగిస్తూ ఉంటే నేను అసలు ఇది తిరిగే లేదు అంటూ ఉన్నాడు. కానీ ఆయన మాటకు పర్లేదు. సులభమైన జీవితాలు చూస్తూ ఉన్నాం. జ్ఞానమైన వాడు అన్నిటిని ట్యాకిల్ చేయగలను, అన్నిటిని మేనేజ్ చేయగలను ఉన్న ఆయన ఏమైపోయాడో మనం చూస్తా ఉన్నాం. రాజుల మొదటి గ్రంథంలో 11వ అధ్యాయంలో 9వ వచనాన్ని 10వ వచనాన్ని అలా చదువుకుంటాను. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అతనికి రెండు మార్లు ప్రత్యక్షమని, నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించినను సొలొమోను హృదయము ఆయన యొద్ద నుండి తొలగిపోయాను. యెహోవా తనకిచ్చిన ఆజ్ఞను అతడు గైకొనకపోగా యెహోవా అతని మీద కోపగించి సెలవిచ్చినదేమనగా, నేను నీతో చేసిన నా నిబంధనను కట్టడలను నీవు
నా నిబంధన కట్టడను నీవు ఆశించకపోవటను నేను కనుగొనుచున్నాను కనుక ఈ రాజ్యము నీకుండకుండా నిశ్చయముగా తీసివేసి నీ దాసునికి ఇచ్చెదను. సరిపోతుంది. ఎంత జ్ఞానం సంపాదించుకున్నాడు, ఎంత పేరు సంపాదించుకున్నాడు, ఎంత సంపద సంపాదించుకున్నాడు, ఎంతమంది భార్యను సంపాదించుకున్నాడు. ఒక రోజు వచ్చింది, ఆ రోజున అతనుకున్న వివేకము అతన్ని కాపాడలేకపోయాడు, అతనుకున్న జ్ఞానము అతన్ని కాపాడలేకపోయాడు. 2 మార్లు వచ్చాడండి యెహోవా. 2 మార్లు ప్రత్యక్షమై నువ్వు చేసేది కరెక్ట్ కాదు అంటే తన దృష్టి తను చేసేది నీతే అనుకుంటూ ఉన్నాడు. అయితే మేనేజ్ ఇట్ అనుకున్నాడు. నేను ఖచ్చితంగా దీన్ని ఈజీగా ట్యాకిల్ చేసేయగలను, ఏం కాదు, దేవుడు వచ్చేటప్పటికి ఇవన్నీ కూడా సర్దేసుకోగలను అనుకుంటూ ఉన్నాడు. కానీ చేసుకోలేకపోయాడు. గొప్పగా ఉండడానికి సంపాదించుకున్నవి, తనతో ఉండడానికి చేసుకున్నవి, ఇవన్నీ కూడా అతను ఎక్కడ దాకా లాక్కెళ్ళిపోయి అంటే దేవునికి దూరం అయిపోయేదాకా, సింహాసనము తన తర్వాత తన దాసులకి వెళ్ళిపోయేలాగా చూసింది. ఈరోజు తన తండ్రి చేసిన గొప్ప కార్యాలను బట్టి, తన నిబంధనను బట్టి ఈ తర్వాత కొన్ని తరాల వరకు కూడా ఈ రాజ్యం ఉంటుంది, కానీ తర్వాత ఉండదు అని మేనేజ్ చేసిన సొలొమోను ఒక శపితమైన వాడిగా, దేవునికి దూరం అయిపోయిన వాడిగా, వాళ్ళ నాన్నతో కంపేర్ చేసినందుకు పనికిరాని వాడిగా అయిపోయాడు. చూడండి, సాతాను శోధించినప్పుడు మనము దానికి మాత్రమే వాల్యూ ఇచ్చి, దేవుడు మనల్ని ఎన్నిసార్లు గద్దించినా మనం మాట వినకపోతే ఆయన వస్తాడు ఒక రోజు. ఆయన వచ్చాడంటే ఆయన ప్రతి దాని గురించి విమర్శ చేస్తాడు. అది మంచిదే కానీ చెడ్డదే కానీ దాని తీర్పులోనికి తీసుకుని వస్తాడు. విమర్శ జరుగున ఆయన ప్రతిదాన్ని, అది మంచిదే కానీ చెడ్డదే కానీ ప్రతి క్రియను కూడా ఆయన తీర్పులోనికి తీసుకుని వస్తా ఉంటాడు. ఇదిగో మీరు గొప్పలు అవ్వాలని, మీరు గొప్పగా ఉండడానికి కోసం ఏదైనా పొరపాటు కనుక చేస్తా ఉంటే, దేవునికి ఇష్టం లేనిది చేయడానికి ప్రయత్నిస్తే, నేనే ముందుండాలి, నేనే అది చేయాలి, నేనే ఇది చేయాలని మీరు తెలియక ఒకవేళ ఎదరకొస్తా ఉంటే, నా ప్రియమైన దేవుని జనాంగంగా ఈ 40 రోజులు జ్ఞాపకం ఉంచుకోనండి. మనం 40 రోజులు తగ్గించుకోవలసిన వారమై ఉన్నాం, తగ్గింపును నేర్చుకోవలసిన వారు. ఎప్పుడైతే మనము తగ్గించుకుంటామో ఆటోమేటిక్ గా హెచ్చింపబడతాం. క్రీస్తు ప్రభువు వారు మనకి నేర్పించే పాట మీదే ఆయన శరీరాశను, ఆయన నేత్రాశను, ఆయన జీవపు డబ్బాన్ని కూడా గెలిచి అన్ని నామముల కంటే పై నామాన్ని సంపాదించుకుంటా ఉన్నాడు. ఒకవేళ ఈ మూడింటిలో దేనికైనా ఆయన పడితే ఈ రోజు మనం ఈ రీతిగా ఉండేవాళ్ళం కాదు. శోధనలు మనకి ఎదురవుతూ ఉంటాయి. అయితే మీరు అనుకోవచ్చు, యేసు కాబట్టి ఆ శోధనని గెలవగలిగాడు. సొలొమోనే ఓడిపోయాడు కదా, హవ్వ ఓడిపోయింది కదా, మా వల్ల ఏమవుతుంది, ఈ శోధనని గెలవడం మాకు సాధ్యమవుతుందా అనుకుంటూ ఉంటే, పత్రికను రాసిన పౌలు చెప్తాడు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం నుండి మాట ఉంటుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం. సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప, సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియో నీకు సంభవింపలేదు. జాగ్రత్తగా వినండి. శోధించేస్తాడు ఇంతసేపు చెప్పిన తర్వాత 40 నిమిషాల వర్తమానం చెప్పిన తర్వాత అంతలా సింపుల్ గా గాలి తీసేసి వెళ్ళింటారు అనుకోదు. సాధారణంగా మనుషులకు కలిగే శోధన తప్ప మరి ఎక్కువ శోధన మనకు కలగలేదు. గెలవలేకపోతున్నాను శరీరాన్ని అంటే అందరికీ కలిగే శోధన నీకు కలుగుతుంది. అందరూ గెలుస్తూ ఉన్నా, అందరూ ఓడిపోతున్నాను. ఇదేదో పెద్దలు వచ్చేసినా అనుకోవడానికి ఏమీ లేదు, అందరికీ కలిగేది. నేత్రాస్ కూడా అంతే, అందరికీ కనిపించేది మనకు కనిపిస్తుంది, కానీ మనం వీక్గా ఉన్నాక పడిపోతా ఉన్నాం. ఎవరై బాబు ఎప్పుడు రాంగ్ వచ్చేసింది అంటానికి ఏమీ లేదు. ఎవరికి రాని ఆశలేమి కాదు. జీవకుటుంబం అందరికీ గొప్పగా ఉండడం కావడవద్దు, అందరికీ కావాలి, అందరికీ కోరికలు ఉంటాయి, అందరూ కూడా అలా ఉండాలనుకుంటారు. కానీ అది అందరికీ ఉన్నదానికి పరిణవాడికి తేడా ఏంటంటే, నాకు ఒక్కడికి ఇదంతా వస్తుంది కనుక నేను ఉండలేకపోతున్నాను అని అనుకుంటాడు. అదేం కాదు. సాధారణంగా మనుషులకు కలిగే శోధనలు శరీరాశ, నేత్రాశ, జీవకుటుంబం. ఇది దేవుని వలన కలిగినవి కాదు. ఈ 3 కూడా దేవుడి వలన కలిగినవి కాదు. మనల్ని అతపాతాలను పడవేయడానికి సాతాను ఎన్నుకునే తంత్రాలు. మొట్టమొదటి పాపం జరగడానికి కూడా ఈ 3 ప్రధాన కారణం. ఈ రోజు మనం పాపం చేయడానికి కూడా ఇవే ప్రధాన కారణం. దేవుడిగా దిగివచ్చిన మానవుడిగా దిగివచ్చిన దేవునికి కూడా పెట్టే పరీక్షలను ఈ 3టినే సాతాను ఎంచుకుంది. మీరు రాసుకోండి. ఒకవేళ మీరు ఈ 3టిని కూడా జయిస్తూ ఉన్నారంటే మీరు లోకమును జయించారు. లోకమును జయించిన క్రీస్తు మీలో ఉన్నాడనడానికి అదే సాక్ష్యం. ఆయన లోకమును జయించి, లోకంలో ఉన్న వాటన్నిటినీ జయించి మనకు స్వతంత్రాన్ని అనుగ్రహించాడు. ఇక ఈ లస్ట్ ఆఫ్ ప్లస్, లస్ట్ ఆఫ్ వైస్, ప్రైడ్ ఆఫ్ లైఫ్ ఏమో మనకి ఈ శరీరాశ, నేత్రాశ, జీవకుటుంబం అనేది మన మీద పని చేయవు. అలా పని చేయకుండా ఉండాలంటే
ఆయన ఎప్పుడైతే శోధన వస్తుందో ఆ వాక్యంతో మాట్లాడుతూ ఉన్నాడో ఆ వాక్యం హృదయంలో పదిలంగా ఉండాలి. దావీదు హృదయము యథార్థంగా ఉన్నట్లుగా సొలొమోను హృదయం ఉండకపోవడానికి కారణం ఏంటో తెలుసా? దావీదు ఒకసారి చెప్తారు ఏమనంటే, నీ ఎదుట నేను పాపము చేయకుండా నిమిత్తము నీ వాక్యము నా హృదయంలో ఉంచుకున్నాను. నీ ఎదుట నేను ఎందుకు పాపం చేయట్లేదో తెలుసా ప్రభువా? నీ వాక్యము నా హృదయంలో ఉంచుకున్నాను. అన్ని వాక్యాలు రాసిన సొలొమోను మాత్రం వాక్యాన్ని హృదయంలో ఉంచుకోలేదు. కథలుగా, కవితలుగా, సామెతలుగా తన జ్ఞానాన్నంతా ప్రజలకు పనిచేసి తన హృదయం అనే పలక మీద దాన్ని రాసుకోలేదు. దావీదు అలా కాదు, ప్రజలకు చేరవేశాడు, తన హృదయం అనే పలక మీద రాసుకుని అదే మాట చెప్పింది, మీ హృదయం అనే పలకల మీద వాటిని రాసేసుకోండి. నేను పాపం చేయకుండా ఉన్నాను లేదా యథార్థ హృదయంతో ఎదురు ఉండడానికి ఒకే ఒక కారణం ఈ వాక్యమే. ఈరోజు ఈ మూడింటిని కూడా గెలవడానికి దేవుడు ఎంచుకున్న మార్గం ఒకటే, వాక్యమే. మొదటి దాంట్లో కూడా వాక్యంతో మాట్లాడు, రెండవసారి వాక్యంతో మాట్లాడు, మూడవసారి కూడా ఆయన వాక్యంతో మాట్లాడు. ప్రభు అయిన దేవుడు నువ్వు శోధింపవలదని మరి ఒక చోట రాయబడి ఉన్నదని వారితో చెప్పినట్లుగా మనం చూస్తాం. దినవృత్తాంతాల గ్రంథంలో ఆ ద్వితీయోపదేశ కాండంలో 6-16 వచనం మాట కూడా ఉంటుంది. 13 వచనము, 16 వచనము, అంత ముందు వచనాలు, 8వ అధ్యాయం 3వ వచనం, ఇవన్నీ కూడా ఒకే గ్రంథం నుంచి ఆయన కోట్ చేసినట్లుగా చూస్తూ ఉంటాం. మనకు అర్థమయ్యేది ఏంటంటే వాక్యం మనలో ఉంటే ఏ శోధన గెలిచేస్తాం. దేవుడి కృపను బట్టి 40 దినాల పాటు మనకు వాక్యం అందించబడుతుంది. 40 దినాల పాటు ఆయన నుంచి ఈ 3 శోధనలు గెలవడానికి, సాతాను పెట్టే శరీరాశ, నేత్రాశ, జీవపడం వల్ల గెలవడానికి 40 దినాల ప్రయాసం మనకు ఉంది. ఈ 40 దినాల సుదీర్ఘ ప్రయాణంలో మీరును ఈ శరీరాశలు, నేత్రాశలు, జీవపడం గెలిచి ప్రేమమయుడైన యేసుక్రీస్తులో మీరందరూ కూడా పరిశుద్ధులుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ